జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వాణిజ్య వ్యాపార సముదాయాలను బంద్ కొనసాగుతోంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిరసనగా అన్నదాతలు బంద్ పాటిస్తున్నారు. రంగు మారిన సోయాబీన్, మొక్కజొన్న పంటలను వెంటనే కొనుగోలు చేయాలని, ఎప్పటిలాగానే యూరియా బస్తాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, ఇటు అఖిలపక్షం ఆధ్వర్యంలో అయితే స్వచ్ఛందంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే బంద్ కొనసాగుతోంది. సో ఫైనల్లీ రైతుల డిమాండ్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. గత వారం రోజులు కూడా తమ వద్ద ఉన్న సోయా పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు రోడ్డెక్కిన పరిస్థితి జిల్లాలో కనిపించింది. 2 రోజుల క్రితం బేలా మండలంలో అఖిలపక్షం అదను రైతులు బంద్ చేపట్టి రంగుమారిన సోయా పంటను కొనుగోలు చేయాలని, అలాగే మొక్కజొన్నను కొనుగోలు చేయాలని ధర్నా రాస్తారోకో చేయడంతో పాటు బేలా మండల కేంద్రంలో బంద్ పాటించడం జరిగింది. ధర్నా రాస్తారోకో ఏర్పాటు చేయడంతో ఇటు మహారాష్ట్ర ఆదిలాబాద్ రహదారిపై పెద్ద ఎత్తున రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ చోటలో కూడా 2 రోజుల క్రితం జాతీయ రహదారి హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై మొక్కజొన్న రైతులు రాస్తారోకో చేపట్టి మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. నిన్న నిర్మల్ జిల్లా కడెంలో యూరియా కోసము రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధర్నా రాస్తారోకో చేయడంతో ఇటు నిర్మల్ మంచిర్యాల రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ చేపట్టడం జరిగింది. తడిచిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని, రంగు మారిన సోయా పంటను అలాగే మొక్కజొన్నను కొనుగోలు చేయాలని, అలాగే యాప్ తో సంబంధం లేకుండా రైతులకు యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బంద్ చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్కు అన్ని ప్రజా సంఘాలు, వ్యాపార వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలపడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతము రైతులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తమ నిరసన వ్యక్తం చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. రంగు మారిన ధాన్యాన్ని, సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని, అలాగే మొక్కజొన్న పంటను కూడా కొనుగోలు చేయాలని, గత మార్కెట్ ద్వారా 10 సెంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా 15 రోజుల క్రితం అర్ధాంతరంగా ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలతో పాటు సోయా సంబంధించిన కొనుగోలు కేంద్రాలను బంద్ చేయడం జరిగింది. దీంతో పంటను అమ్ముకోలేని దిక్కులేని పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్నారు. ఇటు ప్రైవేటు వారికి అమ్ముకుంటే ఒక్కొక్క క్వింటాల్కు 1000 నుంచి 1200 రూపాయల వరకు నష్టపోవడం జరుగుతుంది. దీంతో తాము అన్ని విధాలు కూడా నష్టపోతున్నామని, కనీసం ఈ రబీ పంటలో ఇప్పటికే ఖరీఫ్ పంటలో పూర్తిగా నష్టం జరిగి తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అయినప్పటికీ కూడా తాము కనీసం ఈ రబీ పంటలలో పంటలు పండించేందుకు అవసరమైన యూరియాను అందించలేని పరిస్థితిలో ప్రభుత్వము చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తుందని, ఈ ఆన్లైన్ యాప్ ద్వారా తాము యూరియాను కొనలేని పరిస్థితి ఉందని, ఆన్లైన్ యాప్ కూడా పనిచేయడం లేదని, అసలే ఈ ఆదివాసీల జిల్లా అడవుల జిల్లాలో చాలా చోట్ల కూడా సెల్ ఫోన్ సిగ్నల్ పనిచేయలేని పరిస్థితి, అలాగే చాలా మంది రైతుల వద్ద కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోవడంతో తాము ఆన్లైన్ లో ఈ యూరియాకు సంబంధించి ఆన్లైన్ లో చేయలేని పరిస్థితి ఉందని, దరఖాస్తు చేయాలంటే ఖచ్చితంగా మీ సేవా సెంటర్ కి వెళ్లి అక్కడ పట్టాదారు పాస్బుక్తో పాటు ఇతర దరఖాస్తుకు సంబంధించి జిరాక్స్ పత్రాలు ఇవ్వడం జరుగుతుందని, గంటల తరబడి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వము పాత పద్ధతిలోనే యూరియాను పంపిణీ చేయాలని, అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించి మొక్కజొన్న కొనుగోలు చేపట్టాలని, అలాగే రంగు మారిన సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంలో చొరవ చూపి వెంటనే ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది లేదు కాబట్టి ఇలా యూరియా
అంతకుముందు యథావిధిగా ఎట్లయితే ఇచ్చిర్రో అలాగే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎప్పుడైనా కానీ ఈ యూరియాకు పోలీస్ పహారా ఉండేనా? అంతకుముందు ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాల కింద ఎప్పుడైనా యూరియా కానీ ఎరువులకు కానీ విత్తనాలకు కానీ పోలీస్ పహారా మధ్యన ఉండేనా? మీరు ఒకసారి ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి. రైతులు ఏ రోజైనా మీరు ఇంత కష్టపడ్డారా యూరియా కోసం? అర్ధరాత్రి నుంచి 4 గంటల రాత్రి నుంచి మీరు లైన్లో నిలబడుతున్నారు. అయినా కానీ ఇప్పటి వరకు యూరియా కనీసం ఒక కట్టె యూరియా కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. కాబట్టి మేము ఈ విషయం చాలా సీరియస్గా తీసుకున్నాం. రైతులు ఏదైతే యాప్ ఉందో అది రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రంగు మారిన ధాన్యం అయినా కానీ సోయాబీన్ కానీ మొక్కజొన్న కానీ వెంటనే చోడ మార్కెట్ లేదంటే బోత్ మార్కెట్లో వెంటనే కొనుగోలు ఏర్పాటు చేయాలా. మాకు సగ్ మార్కెట్ కూడా మాకు ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం ఎన్నోసారా. మరి ప్లేస్ ఎక్కడ ఉన్నావు కానీ ఇప్పటికి కూడా చెప్తారు. గవర్నమెంట్ ఏమో శాంక్షన్ అయిందని చెప్తున్నారు. మరి ఎంఆర్ఓ గారు అయితే ఇప్పటి వరకు కూడా మాకు మరి స్థలం ఎక్కడ సేకరించిన అన్న విషయం కూడా చేయలేదు. కాబట్టి